పిల్లరా బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? నేటి ధ్యాన వాక్యము లూకాసు వార్త 18వ అధ్యాయము 27వ వచనం. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. ప్రభు ఇక్కడ మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యము అని చెప్తున్నారు. ఈ లోకములో మనుషుల యొక్క జ్ఞానమునకు, శక్తికి, సంపదకు అసాధ్యము కానివన్నీ కూడా దేవునికి సమస్తము కూడా సాధ్యమే. భయంకరమైన వ్యాధి అయిన క్యాన్సర్ వ్యాధితో ఒక సహోదరి హాస్పిటల్లో చేరినది. ఆమెని పరిశీలించినటువంటి డాక్టర్లు, నీ దేహాన్ని క్యాన్సర్ కణాలు చాలా వరకు తినివేశాయి, ఇక నీవు జీవించడము అసాధ్యము అని ఆమెతో చెప్పినారు. అయితే ఆమెకు దేవుని యందలి నమ్మకము, విశ్వాసము అధికముగా ఉన్నది కనుక ఆమె, నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, ఈ క్యాన్సర్ బాధలో నుండి నన్ను విడిపించుటకు ఆయన సమర్థుడని చెప్పి దేవుని మీద తన నమ్మకము నుంచి ప్రభు సన్నిధిలో ప్రణమిల్లి రాత్రింబగళ్ళు ప్రార్థించడము మొదలుపెట్టింది. ఆశ్చర్యకరమైన దేవుడు తన శక్తిచే ఆమెను నింపి తన ఆత్మతో ఆమెను అభిషేకించి ఆమెలో ఉన్నటువంటి క్యాన్సర్ కణములన్నీ నశించి ఆరోగ్యవంతురాలైన మనిషిగా ఆమె జీవించే భాగ్యమును, కృపను అనుగ్రహించినాడు. ఆ సహోదరి పేరు రాఘవమ్మ. ఆమెప్పుడు తమ సొంత గ్రామమైన తాళ్ళూరు అనే ప్రాంతంలో దేవునికి సాక్షిగా జీవిస్తూ ఉన్నది. దేవుడు ఆమె పట్ల చేసిన మహా అద్భుతమును అనేకులకు సాక్ష్యముగా తెలియచేయచ్చు. మనుషులకు ఏదైతే అసాధ్యమో అది దేవునికి సాధ్యము. మనుషులు అంటారు, ఈ లేమిలో నుండి నీవు బయటకు రావడము అసాధ్యము, నీ అప్పుల బాధ తీరడము అసాధ్యము, నీ జీవితము బాగుపడడము అసాధ్యము, ఈ త్రాగుబోతు తనముల నుండి అతడు బయటకు రావడము అసాధ్యము అని అంటారు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఎవరైతే అసాధ్యమని చెప్పినారో వాటన్నిటినీ ఆయన సాధ్యము చేయగలిగిన దేవుడు. మనుషులకు అసాధ్యమైన ప్రతి వాటిని దేవుడు సాధ్యము చేయగలిగిన శక్తిమంతుడు. అనేకమైన త్రాగుబోతులను మార్చిన గొప్ప దేవుడు, అనేకుల బాధలను తీర్చినటువంటి వాడు, అనేకుల దరిద్రతను ఆశీర్వాదముగా మార్చిన గొప్ప దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం. గనుడా మీకు వందనాలు. మనుషులకు అసాధ్యమైనవి మీరు సాధ్యపరిచి వారిని ఆశీర్వదించుకుని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.